హాయ్ అండి. ఈరోజు నేను బగారా రైస్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక స్పూను నెయ్యి వేసుకొని ఆ తర్వాత దాంట్లోకి కావలసిన మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. బగారా రైస్, కస్తూరి మేతి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అన్ని బౌల్లో వేసుకొని కొంచెం సేపు అలా కలుపుకోవాలి. ఒక హాఫ్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరాకు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా కడుక్కున్న తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే రైస్ ముందుగా నానబెట్టాను కాబట్టి 1 గ్లాస్ సరిపోతుందండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి వాటరు మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. కొంచెం మెల్లిగా అలా కలుపుకొని, ఎందుకంటే మనము ఎక్కువ కలిపామనుకోండి రైస్ నానిపోయాయి కదా, విరిగిపోతాయి అన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీరా పౌడర్, ఎందుకంటే జీలకర్ర పౌడర్ మనకు కొంచెం డైజెషన్ మంచిగా అవుతుంది, అందుకని జీరా పౌడర్ వేసుకొని మూత పెట్టుకున్నాను. ఆ తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లిగా మూత తీసేసి కలుపుకున్నాను. మనకు వేడివేడిగా గుమగుమలాడే బగారా రైస్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే చేస్తారా? చూడండి, మనం ఇలా అంటే చాలా మెత్తగా అవుతుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వేడివేడి బగారా అన్నంని విత్ మటన్ కర్రీతో వేసుకొని తినేయడమే. చూడండి ఎంత యమ్మీగా ఉందో. బాయ్ అండి.